హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కోడిగుడ్లతో చేసిన జున్ను అండి. చాలా తేలిగ్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. జున్ను పాల కోసం వెయిట్ చేయాల్సిన పనే లేదండి. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. జున్ను పాలతోటి చేయకుండా కోడిగుడ్డుతో నేను చేసిన ఈ జున్ను మిశ్రమం ఎలా వచ్చిందో ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ప్రీతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా మనకి జున్ను పాల కోసం ఒక 4 కోడిగుడ్లు తీసుకోవాలి. కోడిగుడ్లను ముందుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్సీలో షేక్ ఇచ్చుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మొత్తం నురుగు నురుగుగా ఎలాగైతే వచ్చింది ఎల్లో కలర్గా, ఈ విధంగా వచ్చిన తర్వాత 1 కప్పు బెల్లంని సన్నగా కట్ చేసుకొని బెల్లం మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4 యాలక్కాయలు యాడ్ చేయాలి. నేనైతే యాలక్కాయ పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇన్స్టెంట్గా, కాబట్టి 1 స్పూన్ యాలక్కాయ పౌడర్ యాడ్ చేశాను. మూత పెట్టి ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు, స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూడండి, ఈ విధంగా స్మూత్గా అయ్యేటట్టు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. అలాగే అదే కప్ అంతా పాలను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీలో ఇంకో రౌండ్ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, జున్ను పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఎగ్తో చేసిన జున్ను పాలు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక బౌల్లోకి తీసుకొని మనము ప్రెషర్ కుక్కర్లో కానీ, కరెంట్ కుక్కర్లో కానీ, మందపాటి గిన్నెలో కానీ వేసుకోవచ్చు. నేనైతే ప్రెషర్ కుక్కర్ కాకుండా కరెంట్ కుక్కర్లో పెట్టాను. స్టాండ్ పెట్టి కొంచెం ఎసరు పోసుకొని ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేయడమేనండి. మనకి ఒక 20 మినిట్స్కి జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారా, జున్ను మిశ్రమం రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, 4 కోడిగుడ్లు ఉంటే చాలు. చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే కదండి చెప్పాను. మీరు కూడా జున్ను మిశ్రమాన్ని ట్రై చేయండి. కోడిగుడ్డు వాసన అంటారు కానీ జున్నుకైతే వాసన అనేది లేదండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను కలర్స్ లాంటివి ఏమీ కలపలేదండి, కాబట్టి మీకు ఒరిజినల్ కలర్స్ కనిపిస్తాయి. కొంత కలర్స్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది. కానీ మనకి టేస్ట్ ముఖ్యం, హెల్త్ ముఖ్యం, కాబట్టి నేను ఈ విధంగా చూపించాను. చూసారా, అయిపోయింది. దీన్ని మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే జున్ను అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.